ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. వెంకటయ్య గారు, కడప జిల్లా, ఒంటిమిట్ట. 10 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడని సంతోషంగా అదృష్టం పెట్టుకున్నాక, యాక్చువల్గా నాకు పెట్టుకుని 4 నెలలైంది. పెట్టుకున్నాక మనశ్శాంతిగా ఉండటము, అన్ని రకాలుగా మంచిగా అనిపించడము, ఆరోగ్యం మంచిగా అవ్వటము, మంచిగా బాబు పుట్టడం. 2 పిల్లల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాబు పుట్టాడు. చాలా సంతోషంతో ఎన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చి సన్మానం చేయడానికి వచ్చారు ఈయన. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. మీ పూర్తి పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. జీవితం అంతా అద్భుతంగా మారిపోయిందా? అద్భుతంగా అనిపిస్తుంది. అంతకుముందు చాలా టెన్షన్లు ఉండేవాళ్ళ, అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు హాయిగా ఉందా? కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. పూర్తి తిరిగిపోతే ఫ్యూచర్లో క్లిక్ అవుతారని నమ్మకం అవుతాం సార్. ఓకే. మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా చాలా మంచి ఫీల్డ్. చాలా ఎక్కువ లాభం వచ్చే పని చేసుకోండి. ఏదైనా వ్యాపారం వేరేది కూడా 10 వ్యాపారాలు చేసుకోండి, ఏం కాదు. పొద్దున మాత్రం రాత్రి మాత్రం చేసుకోండి. కాంట్రాక్ట్ వర్క్లు బ్రహ్మాండంగా చేసుకోండి. అదృష్టత్రాన్ని రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కళ్ళకద్దుకోవాలి. మీ ఇష్టం, మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. కానీ కొద్దిగా రోజు రాత్రిపూట అమ్మవారిని అడగాలి. 100 కోట్లు సంపాదించే మార్గం చూపించమని. ఆవిడే చూపిస్తే మీకేం బాధ్యత లేదు. ఆకాశంలోకి ఎగరమంటే మీరు ఎగలేరు. కానీ ఏరోప్లేన్లో కూర్చుంటే ఏరోప్లేన్ మీరు అనుకున్న 100 అడుగుల కంటే 10,000 అడుగుల పైకి తీసుకెళ్తుంది. అట్లాగే అదృష్టత్వం కూడా అంతే. అది మిమ్మల్ని ఎక్కడికి ఎంత గొప్పగా కావాలంటే అంత గొప్పగా తీసుకెళ్ళిద్ది. జీవితంలో చెడు చేయనివ్వదు, ఇబ్బంది ఉండదు, టెన్షన్ ఉండదు, ఏమన్నా ప్రమాదాలు ఉండవు. వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళగద్దుకుని మీ మనసులో కోరిక తెలుసుకోండి. రాత్రిపూట మాత్రం కంపల్సరీ నడుస్తుండాలి. 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటా, నిద్రపోయే ముందు నడుచుకుంటా. మీ ఆలోచన పనులు ఉన్నాయి రోజున, రేపు పొద్దున ఏదో పని ఉంది, ఈ రోజు నడుచుకుంటా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డైలీ కూడా చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పనులు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ అక్కడికి వెళ్ళి కూర్చొని ఆలోచన చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి మంచిగా దండం పెట్టుకుని హాయిగా పడుకోండి. అమ్మవారి తెల్లరికల్లా మీరు ఏమనుకుంటారో అది చేస్తూనే ఉంటుంది. దాని పరిష్కారం చూపిస్తే ఆ పని చేసుకుంటూ ఉండండి. ఎక్కువ పని చేయాలనుకోద్దు. ఎక్కువ పని చేస్తే ఏది సాధించలేరు. తక్కువ పని ఉండాలి, ఎక్కువ ఆలోచన, ఎక్కువ ప్లానింగ్. అదృష్టత్వం వల్ల అదన్నీ అయిపోతుంటే అంతా మంచి జరుగుతుంది. మీకు పని ఉన్నా లేకపోయినా కలెక్టర్ గారిని కలవాలి, పోలీస్ ఆఫీసర్ గారిని కలవాలి, మినిస్టర్ గారిని కలవాలి, ఎమ్మెల్యే ఎంపీని కలవాలి. మీరేం డబ్బులు ఇవ్వక్కర్లా. మంచి చెడ్డ మాట్లాడవస్తుంటే 10 సార్లు మీరు ఎవరు తిరుగుతారో 11సారి వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. మీ మూలాన వాళ్ళకి లాభం, వాళ్ళ మూలాన మీకు లాభం. అన్ని రకాలుగా మంచిగా అయిపోతుంటుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.